పిల్లల్లో చలాకితనం ఉండాలి. డల్గా ఉన్నాడంటే పిల్లోడు ఇస్ నాట్ యాక్టివ్ ఇన్ స్పోర్ట్స్, గేమ్స్ అండ్ అదర్ యాక్టివిటీస్. ఆ యాక్టివ్ అయిన పిల్లల్ని మనము సక్రమంలో పెట్టుకోవాలి. అది మన పెద్దల బాధ్యత. వాడు ఏం మాట్లాడతారో చాలా సైలెంట్ ఉంటున్నాడంటే ఫీలింగ్ సమ్ ప్రాబ్లమ్స్. అటువంటి పిల్లల్ని మనం అందరం గమనించాలి. మేము మా బాక్సింగ్ కోచ్ తరఫున నేను సత్యనారాయణ సంపత్ అని ఇద్దరు ఎంటర్ అయ్యాము. లాస్ట్ ఒక 1 month బ్యాక్. అంటే మీ కుటుంబంలో జాయిన్ అయ్యారు అంటే మీ కుటుంబ సభ్యులు కాకపోయినా అతిథులుగా మీ సభ్యులుగా మమ్మల్ని ఆదరించాలని కోరుతున్నాం. అలాగే నేను స్పోర్ట్స్ స్కూల్ అంటే పేరు మేము మంచి గ్రౌండ్ ఉంది, అది ఉంది తెలుసు. కానీ స్పోర్ట్స్ స్కూల్లో ఎంటర్ అవుతారని అనుకోలేదు. అంటే వీఆర్ నాట్ ఎంప్లాయీస్. ఐఎమ్ ఏ రిటైర్డ్ ఎంప్లాయ్. సింగరేణి కాలేజ్లో 4 మంది వేసి రిటైర్డ్ అయ్యారు. మా సంపత్ గారు బాక్సింగ్ కోచ్. నేను 1979-88లో బాక్సింగ్ చేశాను. నేను బాక్సింగ్ పునాదేసింది మేము కరీంనగర్లో. ఆ బాక్సింగ్ గేమ్ కాపాడుకుంటూ ఈ గోదావరిలో ఉన్నా కానీ మా సంపత్ వీరస్వామి అనేది ఉంది. ఈజ్ మంచి అడ్వకేట్, మంచి బాక్సర్. కోచులందరికీ తెలుసు. ఇప్పుడున్న కోచులు వీరస్వామి కానీ సంపత్ కానీ మురళి కానీ ఇప్పుడు ఎవరు కోచులు ఉన్నా కానీ తన శిష్యుడే. 1 class అంటే నేను స్టేట్ వరకు పార్టిసిపేట్ అయ్యే సార్లు నా ఉద్యోగానికి సింగరేణి కాలేజ్లో నేను అక్కడ కోచింగ్ ఇచ్చాను. మా అండర్ గ్రౌండ్ మైండ్ తెలుసు. 18 years అండర్లో చేశాను. 18 years సర్వీస్లో చేశాను. 4 నెలలు రిటైర్ అయ్యాను. 2018లో ఇక్కడికి వచ్చి రిటైర్ అయ్యి మా నేటివ్ ప్లేస్ జాయిన్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గేమ్ అలవాటు అయితే ఎవరైనా కోచులు కానీ ఎవరైనా కానీ ఒప్పించారు. స్విమ్మింగ్ దాంట్లో పంపించారు, ఒక బాక్సింగ్ దాంట్లో పంపించారు. ఎందుకంటే ఒక కళను పై తీసుకురావాలి నిస్వార్థంగా. మేమేమో ఆశిస్తాను. 2008 నుంచి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మేము సమ్మర్ కోచింగ్ ఇస్తున్నాము. సమ్మర్ కోచింగ్ స్టార్ట్ అయింది 2 years ఆగింది. ఇది కోవిడ్ పీరియడ్. తర్వాత రెగ్యులర్గా సమ్మర్ కోచింగ్ ఇస్తున్నాం. రెగ్యులర్ కూడా స్టేడియంలో పిల్లలు వస్తున్నారు, అక్కడ కూడా కోచింగ్ ఇస్తున్నాం. ఈ సందర్భంలో కూడా మన మంచిర్యాలలో స్టేట్ మీట్ అయినప్పుడు కొంతమంది పిల్లలకి సిల్వర్ మెడల్ ప్లస్ గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. అప్పుడు మన తహసీల్దార్ గారు కాల్చర్ అన్నాడు, ఈజీ ఎక్స్పాన్స్. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర ఎంఆర్ఓ చేస్తారు. కాల్చర్ ఈజీ బాక్సింగ్ ఎంఆర్ఓ చేస్తారు, అతను కూడా బాక్సింగ్. అయితే ఈ పిల్లల్ని అక్కడ మీట్ అయిన తర్వాత అక్కడ మెడల్ తీసుకొని కలెక్టర్ కాల్చడం ద్వారా కలెక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మేము వెళ్ళాము. నేను వెళ్తే అడిగిందాన్ని, వెరీ గుడ్ వెల్ మేడం, మీకు నిస్వార్థంగా మీరు పిల్లలు అట్లా తీసుకొస్తున్నారు. మరి ఈ పిల్లలందరూ ఎవరు అంటే గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్? లేదు మేడం, గవర్నమెంట్ స్కూల్ ఎవరు లేరు, అంత ప్రైవేట్ స్కూల్లోనే ఆల్ఫోర్స్ అంటే మా గవర్నమెంట్ స్కూల్లో మీరు ఇవ్వరా అన్నారు. డెఫినెట్గా ఇస్తాం మేడం, మీరు నిస్వార్థంగా చేస్తున్న పిల్లల్ని కూడా ఒక ఏం ఆశించకుండా చేస్తున్నందుకు మా పిల్లలు కూడా మేము మాకు అవకాశం ఇస్తే చేస్తామంటే ఇమ్మీడియట్గా కాలేజీతో స్పందించి కాలేజీతో మాట్లాడి తను స్పందించి మా స్పోర్ట్స్ స్కూల్లో కూడా పిల్లలు యాక్టివ్గా ఉంటారు. మా స్పోర్ట్స్ స్కూల్లో మేము బాక్సింగ్ ఇవ్వాలి అంటే మేము డెఫినెట్గా ఇస్తాం మేడం అని చెప్తే ఇమ్మీడియట్గా దేవైస్ పిలిపించి డాక్టర్ పిలిపించి కావాల్సిన మెటీరియల్ అన్నీ తెప్పించి బాక్సింగ్ స్టార్ట్ చేశాం. మా పిల్లలు ఇప్పుడు స్టార్టింగ్ 40 members వచ్చారు, ఇప్పుడు 21 members వస్తున్నారు. ఈజ్ అవైలబుల్. అంటే అతని పిల్లలతో వీళ్ళ పిల్లలకి డిఫరెన్స్ ఏంటంటే ఈ పిల్లలు ఫిజికల్గా ట్రైన్డ్ అయి ఉంటారు. రన్నింగ్ కానీ జాగింగ్ కానీ ఏ మిగతా యాక్టివిటీస్ అన్ని ట్రైన్డ్ అయి ఉంటారు కాబట్టి ఫిట్గా ఉంటారు. అతని పిల్లలకి మన స్పోర్ట్స్ పిల్లలుగా అభేగా ఉంటుంది. ఈ పిల్లలు ఇప్పుడు మేము వచ్చే FGFలో ఇవన్నీ పార్టిసిపేట్ చేయించాలనుకుంటున్నాం. కాబట్టి నేను చేయించాలనుకుంటున్నాను. ఒక మార్నింగే అనుకున్నాము. మార్నింగ్ కాదు, మార్నింగ్ సంపద వస్తున్నాడు, సాయంత్రం నేను వస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ సెషన్స్ అయితే మళ్ళీ సాయంత్రం పిల్లలు మళ్ళీ అందరూ వేరే వాళ్ళు అన్నీ మాట్లాడుతుంటే మీకు ఐడియా ఉంటే బాగుంటుందని ఈవినింగ్ నేను రెగ్యులర్గా వస్తున్నాను. అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ ఏంటంటే మన ఒక రోజు 2 రోజులు మీ స్కూల్ వాళ్ళు ఏదో డిస్టర్బెన్స్ అంటే ఏదో ప్రోగ్రామ్ ఉంటే క్యాన్సిల్ అయ్యింది. నేను 2 సార్లు వచ్చాను, నేను వెళ్ళిపోయాను. అప్పుడు దయచేసి మా పిల్లల్ని మాకు వేరే అదర్ యాక్టివిటీస్ పెట్టకుండా మేము వచ్చినప్పుడు మాత్రం మాకు అలాట్ చేసేసి టైమింగ్ ఇచ్చేసేసి మా పిల్లల్ని మాకు ఇస్తే మేము FGFలో 100% పిల్లల్ని ట్రైన్ చేసి మేము ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ ఇస్తామని మా బాక్సింగ్ అసోసియేషన్ తరఫున మీకు హామీ ఇస్తున్నాము. అలాగే డిస్ట్రిక్ట్ బాక్సింగ్
జనరల్ సెక్రటరీ కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మేడం కలెక్టర్ గారికి మరియు మీకు మీ అందరికీ మా సంఘం తరఫున మా అసోసియేషన్ తరఫున నా తరఫున మా సంస్థ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు. పిల్లల్ని మాకు స్పేర్ ప్లీజ్ చేస్తే మేము డెఫినెట్గా రిజల్ట్ చూపిస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు ధన్యవాదాలు.